ఈరోజు అయితే నేను మునక్కాయ పప్పు చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో ఒకసారి మీరు కూడా చూసేసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వెల్లుల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయ వేసేసి కొద్దిసేపు ఫ్రై అయ్యాక తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కూడా కొద్దిగా బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయినాక టేస్ట్ వస్తుంది, చాలా టేస్ట్ వస్తుంది. ఫ్రై కాకుండా అలాగే ఉంటేనా పచ్చి వాసన వస్తుంది. అలా ఫ్రై అయ్యేంత వరకు బాగా నూనెలో మగ్గనివ్వాలి. తర్వాత అలాగే కొద్దిసేపు వదిలేసి ఆ తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత పప్పు వేసేయాలి. పప్పు వేసి అది కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు అట్లనే పెట్టాలి. ఎందుకంటేనా అవి ఆయిల్లో ఫ్రై అయ్యి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చూసేయండి. ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఆ తర్వాత కొద్దిగా ఒక స్పూను పసుపు వేసేసేయండి. పసుపు వేసేసి పచ్చివాసన వెళ్ళేంత వరకు బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే పెట్టండి. ఎందుకంటే పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది. అన్నిటికీ బాగా పసుపు అనేది బాగా పడుతుంది. పట్టినప్పుడు టేస్ట్ అయితే అది కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత అట్లనే 2 మినిట్స్ పెట్టేయండి. 2 మినిట్స్ తర్వాత అందులోకి మునగకాయలు వేసేయాలండి. మునక్కాయలు నేను ఏం చేశానంటే అట్లే వేసేస్తేనే అంతా పిసురు అయిపోతాయి, అంతా విడిపోతాయి. అదే దారం సూది తీసుకొని కుట్టేస్తానండి. ఎందుకంటే అవి ఉడికినప్పుడు పిసురు అయిపోతాయి, ఎక్కడ చెల్లాచెదురు అయిపోతాయి. అదే సూది తీసుకొని నీట్గా కుట్టేసామంటేనా ఎక్కువ ఉడికినా కూడా అవి చెల్లాచెదురు కాకుండా ఎలా ఉన్నట్టు అలానే ఉంటాయి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసాను. తగినంత వాటర్ వేసుకోవాలి. మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసి కుక్కర్ పెట్టేసాను. విజిల్ పెట్టేసి ఒక 7 or 6 విజిల్స్ వచ్చేసినాయి. మునక్కాయలు అయితే బాగా ఉడికిపోయాయి. అవి సపరేట్ చేసేసాను. ఈ పప్పు అనేది బాగా స్మాష్ చేసేసాను. చేసిన తర్వాత మునక్కాయలు దారం కట్టేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పప్పు దినుసులన్నీ వేసాను. బాగా ఆయిల్లో ఫ్రై చేశాను. అలా ఫ్రై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మునక్కాయలు వేసాను. అవి 2 మినిట్స్ బాగా ఫ్రై అయిపోవాలి. ఎందుకంటే ఫ్రై అయ్యింది ఆయిల్ అంతా మునక్కాయలకు పడుతుంది. మునక్కాయలు పట్టినప్పుడు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వేసేసాను. తర్వాత ఇప్పుడు ముందుగా మనం స్నాక్స్ చేసి పెట్టుకున్న అందులో వేసేయాలి. అందులో వేసేసాక మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటే చాలండి. అంతే, పప్పు రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.